Hi guys, welcome to Venkat Fitness. So today's topic is about why do you gain weight? సో ఈ క్వశ్చన్ 15 ఇయర్స్ నుంచి సీనియర్ అడల్ట్స్ వరకు ఎవరికైనా వచ్చే క్వశ్చన్ ఇదే రేజ్ అవుతూ ఉంటుంది. సో మన కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ వెయిట్ లాస్ పైనే ఉంటాయి. సో వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాను, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను లేదా రెగ్యులర్గా డైట్ చేస్తున్నాను అయినా వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాను అనే డౌట్ అనేది ఎప్పుడు రేజ్ అవుతూనే ఉంటుంది. దీని గురించి ఈరోజు మీకు అర్థమయ్యేటట్టుగా సింపుల్ టెర్మినాలజీలో సైన్స్ బేస్డ్ ఎవిడెన్స్తో చెప్పబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మిషన్ వర్క్ అవ్వాలంటే లేదా ఒక కారు వర్క్ అవ్వాలంటే ఫ్యూయల్ ఆర్ ఆయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? అలాగే హ్యూమన్ అనేవాళ్ళు కూడా నేచర్ మేడ్ మిషన్. ఒక హ్యూమన్ వర్క్ అవ్వాలన్నా, హ్యూమన్ పని చేయాలన్నా, మనం వర్క్ చేయాలన్నా సరే ఆయిల్ ఆర్ ఫ్యూయల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫ్యూయల్ అంటే ఇక్కడ ఫుడ్ లైక్ ఎనర్జీ. సో ఈ ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ నీడెడ్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్. ఇక్కడ ఎనర్జీ సోర్స్ ఏంటి? ఫుడ్. ఈ ఫుడ్ని అన్వాంటెడ్ టైమింగ్స్లో అన్లిమిటెడ్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల, సో వితౌట్ అవేర్నెస్, అంటే ఫుడ్స్లో 2 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అంటే మనం అనుకున్నాం. గుడ్ డెన్స్ ఫుడ్స్, గుడ్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్, అలాగే క్యాలరీ డెన్స్ ఫుడ్స్. కొంతమంది అంటారు నేను చాలా తక్కువ క్వాంటిటీ తింటున్నానండి, సో మార్నింగ్ ఒక 4 ఇడ్లీలు తింటున్నా, మధ్యాహ్నం కొంచెం రైస్ తింటున్నా, ఈవినింగ్ కొంచెం రైస్ తింటున్నా అంటారు. సో దీనిలో న్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయి అనేది మీరు ఇక్కడ సీరియస్గా ఫోకస్ చేయాలి. ఓకే, సో మీరు అన్వాంటెడ్ టైమింగ్లో అన్వాంటెడ్ క్వాంటిటీని ఎప్పుడైతే మీరు కన్జ్యూమ్ చేశారో మీ బాడీలో స్లోగా అడిపాస్ టిష్యూలో ఫ్యాట్ సెల్స్ లాగా ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ వచ్చేసింది. కానీ కొంతమందికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఎలా అంటే, కొంచెం ఎక్కువగా థింక్ చేసే వాళ్ళకి, కాదు నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నా, లేదు నేను ఒక మంచి డైటే ఫాలో అవుతున్నా, నేను డైలీ ఒక 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నా అని అనుకుంటూ ఉంటారు. మరి అలాగే వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, మరి మ్యామల్స్కి వచ్చేసరికి ఫ్యాట్ అక్యుములేషన్ ఎందుకు అవ్వదు? అవి కూడా సో ఎక్కువ క్వాంటిటీయే కన్జ్యూమ్ చేస్తాయి కదా. మరి మ్యామల్స్ అంటే హ్యూమన్స్ లాగానే మనలాగానే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ అవ్వచ్చు, మంకీస్, లయన్స్, టైగర్స్, ఇవి మరి ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకు అంత మస్కులర్గా ఉంటాయి, ఎందుకు అంత ఎండోరెన్స్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫ్యాట్ అక్యుములేషన్ ఎందుకు అవ్వదు అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. సో అక్కడికి వస్తే మనం హ్యూమన్స్కి మ్యామల్స్కి చిన్న డిఫరెన్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు హ్యూమన్స్ని హోమోసేపియన్స్ అని అనేవాళ్ళు. ఈ ఎవల్యూషన్ పీరియడ్లో స్లోగా రోజులు గడిచే కొద్దీ వెదర్ కండిషన్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. సో అంటే ఐస్ ఏజ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. సో మీకు తెలిసే ఉంటుంది, బయాలజీలో చూసుకుంటే జొరాసిక్స్, డైనోసార్స్ అని ఇవన్నీ ఉన్నాయని మనకు చూసే ఉన్నాం. సో ఈ హిస్టరీ చూసుకుంటే ఈ డైనోసార్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఎర్త్ని హిట్ చేయడం వల్ల ఈ డైనోసార్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయని మన హిస్టరీస్లో ఉంది. సో ఏదైతే ఆ టైంలో, అంటే ఆ ఐస్ ఏజ్ టైంలో ఏదైతే సర్వైవ్ అయినాయో, అది మ్యామల్స్ కానీ యానిమల్స్ కానీ ఏవైతే సర్వైవ్ అయినాయో అవన్నీ కూడా ఫుడ్ తినడానికి ఫుడ్ లేక, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఆ వెదర్ అనేది అంత కూల్గా ఉండడం వల్ల ఫుడ్ అనేది తీసుకోవడం, తినడం అనేది చాలా కష్టం. ఎందుకంటే బయటికి వెళ్తే ఆ కండిషన్లో ఎక్కడికి వెళ్ళినా ఫ్రోజ్ అయిపోవడం జరుగుద్ది. కాబట్టి ఏదైతే సర్వైవ్ అయిన యానిమల్స్ కానీ, మ్యామల్స్ కానీ లేదా హ్యూమన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడో చాట స్ట్రక్ అయిపోయి ఉండడం, స్ట్రక్ అయ్యి లైక్ కేవ్స్లో ఉండడం అలా చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే కొంచెం కండిషన్ బెటర్గా ఉందో, సో అప్పుడు ఆ టైంలో హ్యూమన్స్ చాలా బ్రెయిన్ని యూజ్ చేసి, వాళ్ళ దగ్గర ఉన్న బ్రెయిన్ని యూజ్ చేసి ఫుడ్ని, కావాల్సిన ఫుడ్ని లేదా కావాల్సిన మీట్ని హంట్ చేస్తూ, ఆ హంట్ చేసిన మీట్ని గ్యాదర్ చేసుకొని ఆ కేవ్స్లో స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. స్టోర్ చేసుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు తింటూ, కుదిరినప్పుడు ఆ మీట్ని హంట్ చేయడానికి లేదా ఫుడ్ని తెచ్చుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. ఈ ఫుడ్ని గ్యాదర్ చేసుకొని స్టోర్ చేసుకొని కొన్ని రోజుల వరకు, కొన్ని మంత్స్ వరకు కేవ్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు. ఎందుకు? ఆ బయట వెదర్ అంత చల్లగా ఉంది కాబట్టి ఫుడ్ అనేది తొందరగా పాడేది కాదు. ఇలా ఒక హ్యూమన్ స్లోగా యాక్టివిటీ తగ్గి ఎప్పుడైతే ఒకే చోట కూర్చోవడం వల్ల ఆ హ్యూమన్కి అడిపాస్ టిష్యూలో ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ అనేది స్లోగా స్టోర్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ ఫ్యాట్ సెల్స్ స్టోర్ అవ్వడం స్టార్ట్ అయ్యి, సో అది కంటిన్యూ అవుతూ ఉండగా
సో బేసిక్గా ఆ రోజుల్లో హ్యూమన్స్ ఏదైతే ఫుడ్ దొరికిన సోర్సెస్నే తీసుకునేవాళ్ళు, కుదిరినంత వరకు దాన్ని హంట్ చేయడానికి క్యాలరీ ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే వెదర్ కండిషన్ బాగాలేదో, ఎక్కువగా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండడం వల్ల కొంచెం అడిపాస్ టిష్యూలో ఫ్యాట్ అనేది స్టోర్ అయింది. కానీ రోజులు మారుతూ ఉన్న కొద్దీ హ్యూమన్స్ మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో లైఫ్ స్టైల్ చాలా ఈజీ అవడం వల్ల మనం తీసుకునే ఫుడ్, మన బాడీ ఫంక్షనింగ్కి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకోవడం మానేసి, ఎంజాయ్మెంట్కి కావాల్సిన, అంటే ఆ టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేయడానికి కావాల్సిన ఫుడ్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసాం. అది కూడా అన్వాంటెడ్ టైంలో అన్లిమిటెడ్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్, వీకెండ్ వస్తే బఫెట్, లేదంటే కనుక ఈవినింగ్ డిన్నర్లో బిర్యానీ అని. సో మీకు కావాల్సిన అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఏదైతే ఉన్నాయో అది తీసుకోకుండా అడిషనల్గా ఎప్పుడైతే ఎక్సెస్ ఫుడ్స్ని కానీ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ని కానీ తీసుకున్నారో అది స్లోగా ఫ్యాట్ లాగా, అడిపాస్ టిష్యూ లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతూ వచ్చింది. సో అది పెరుగుతూ వచ్చింది. కానీ హ్యూమన్స్ ఏదైతే పెరుగుతుందో దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది అదొక బ్యారికేడ్ లాగా మిగిలిపోయింది. సో దీనికి అందరూ చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ స్టెప్, మీ అడిపాస్ టిష్యూలో ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉండాలంటే మీరు డైలీ క్యాలరీస్ ఎన్ని తీసుకుంటున్నారు, మీ కీకో అంటే క్యాలరీ ఇన్ అండ్ క్యాలరీ అవుట్ ఎంత ఉంది అనేది మీరు ఫస్ట్ ఫోకస్ చేయాలి. సో ఇది ఎప్పుడైతే మీరు ఫోకస్ చేయరో మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? కొంతమంది గంటలు ఎక్సర్సైజ్ చేస్తారు. నేను డైలీ 2 hours వెయిట్ ట్రైనింగ్ చేస్తాను, సో 3 hours రన్నింగ్ చేస్తా అంటారు. నేను ఏ ఫుడ్ తీసుకున్నా నాకు ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది, నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, కానీ నా బాడీ ఫ్యాట్ కంపోజిషన్లో చేంజెస్ రావట్లా, లేదా నేను వెయిట్ లాస్ అవ్వట్లా, నేను ఫ్యాట్ లాస్ అవ్వట్లేదు అంటే కోర్స్ మీరు గంటన్నర మీరు 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తే మీ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుందేమో మేబీ, అంతేగాని మీ బాడీ ఫ్యాట్ కంపోజిషన్లో చేంజెస్ ఏమి రావు. మీ బాడీ ఫ్యాట్ కంపోజిషన్లో చేంజెస్ రావాలంటే మీ క్యాలరీస్ అనేది ఎన్ని ఉన్నాయి, దానిలో గుడ్ న్యూట్రియం డెన్స్ ఫుడ్స్ ఎలా ఉన్నాయి, సో మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు మీ న్యూట్రిషన్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటుగా మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే, మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? డైలీ 8,000 నుంచి 10,000 స్టెప్స్ ఆర్ మ్యాండేటరీ. సో లేదంటే డైలీ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, మీకు నచ్చిన యాక్టివిటీ ఒక 45 minutes నుంచి 60 minutes ఆఫ్ యాక్టివిటీని మీరు చేసుకోండి. వీక్లీ 5 days, 4 to 5 days సరిపోతుంది. సో దీనివల్ల మీకు అడిపాస్ టిష్యూలో ఉన్న ఫ్యాట్, ఎందుకంటే మీరు ఏ ఫుడ్ని తీసుకున్నా, మీరు తీసుకున్న ఫుడ్ లివర్ త్రూ పాస్ అయ్యి మీ బాడీలో లైక్ డైజెస్టివ్ సిస్టంలో స్టోర్ అయ్యి డైరెక్ట్గా బ్లడ్ సెల్స్లో, మీ ఆర్గాన్స్లో ఫ్యాట్ లాగా, విసరల్ ఫ్యాట్ లాగా, లేదా అడిపాస్ టిష్యూ లాగా స్టోర్ అవుతుంది. సో కాబట్టి ఈ అడిపాస్ టిష్యూలో ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన బెస్ట్ రెమెడీ ఏంటి? డైలీ 10,000 స్టెప్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో మీరు వెయిట్ గెయిన్ అవుతున్నా సరే ఈ ఒక్క పాయింట్ పైన మీరు ఫోకస్ చేయండి. మీ క్యాలరీ ఇన్ అండ్ క్యాలరీ అవుట్ ఎలా ఉంది. దీంతో పాటుగా మీరు 8,000 to 10,000 స్టెప్స్ నీట్ నాన్ యాక్టివిటీ థర్మోసినిసిస్ మీరు చేస్తున్నారా లేదా, ఈ ఒక్కటి మీరు ఫోకస్ చేయగలిగితే 100% మీ వెయిట్ లాస్ అనేది చాలా స్మూత్ వేలో ఉంటుంది. సో గైస్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. సీ యు గైస్, సీ సూన్.